సార్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ని బట్టి కూడా కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి అంటూ ఉంటారు. అంటే ఇది ఎట్లా, ఇదేం లాజిక్? కోచింగ్ సెంటర్ 4 రకాలు ఉంటాయి. ఒకటంటే హై ఇంటెలిజెన్స్ కోషెంట్ కలిగిన స్టూడెంట్కి ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడే కోచింగ్ సెంటర్లు. అక్కడ కనుక లో లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉండి లో తెలుగు అదే ఇంగ్లీష్ రాని తెలుగు మీడియం పిల్లలు వెళ్తే కనుక తీరిపోద్ది. ఓకే. ఇంకొకటి కేటగిరీ కొంచెం మిడిల్, అంటే ఈ మరీ హై కాదు, మరీ హైఫై ఇంగ్లీష్ కాదు, బట్ ఇంగ్లీషు హైఫై, సెకండ్ కేటగిరీ. థర్డ్ ఏంటంటే కొంచెం డబ్బు తక్కువ ఉండి చిన్న చిన్న ఒక కోర్సు మాత్రమే కొని ఒకదానికి మాత్రమే జాయిన్ అయ్యి, ఒక మెంటరింగ్ మాత్రమే జాయిన్ అయ్యి, ఒక టెస్ట్ సిరీస్కి మాత్రమే జాయిన్ అయ్యే ఒక కోచింగ్ లెవెల్. ఫస్ట్దేమో హైఫై, రెండవదేమో కొంచెం హైఫై, మూడవది అంటే చాయిసెస్. హైఫైయా లోఫైయా కాదు అక్కడ. నేను హిస్టరీకి జాగ్రఫీ కోచింగ్ తీసుకుంటానండి, ఎకనామిక్స్ అక్కర్లేదు అంటున్నాడు ఒకరాడు. అవును, అతను ఎంఏ ఎకనామిక్స్ చేస్తే ఎందుకు? నేను ఎంటెక్ చేశాను సార్, నాకు సైన్సెస్ అక్కర్లేదు, ఓన్లీ ఆర్ట్సే కావాలంటున్నాడు. నేను ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం చదివేశాను సార్, నేను మన లా సెట్ రాశాను కాబట్టి నాకు అది అక్కర్లేదు, బట్ మిగతావి కావాలంటున్నాడు. సో నాకు ఏది కావాలో తీసుకోవడం. నాలుగవది ఏంటంటే నీ యొక్క కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ తక్కువ ఉండి, నీ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్ కొంచెం తక్కువ ఉండి, నీ ఇంగ్లీష్ లెవెల్ కొంచెం తక్కువ ఉండి, కోచింగ్కి హైదరాబాదు రాలేకపోయే ఇంట్లో 1 year 2 years మాత్రమే నీకు అవకాశం ఇచ్చిన కేటగిరీస్ వాళ్ళకి. ఇప్పుడు 4 కేటగిరీల్లో నేను 4కి 3కి చెందినవాడిని. అందులో బాగా హైఫై ఇంగ్లీషు హైఫై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర రావద్దంటాను నేను. కొంచెం వాళ్ళైనా వస్తే రా, కానీ పర్సనల్ మెంటరింగ్ ఇస్తాను తప్పించి కానీ కోచింగ్ జాయిన్ అవ్వద్దంటాను. కానీ 3, 4 కేటగిరీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా 4వ కేటగిరీ వాళ్ళ కోసమే నాది. అందునే ఆన్లైన్కి పరిమితం అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అదే యాక్చువల్గా. ఓకే. సో అంబేద్కర్ ఒక మాట అంటారు, నువ్వు దమ్ముంటే పులిని సింహాన్ని బలివు, మేకనే కోడిని కాదు అంటారు. మేకనే కోడిని ఎవరైనా బలిస్తారు. మామూలుగా కూడా కామన్ సెన్స్ అప్లై చేస్తే వాళ్ళు మేక, కోడి, చికెన్, మటన్ బాగుండడం ఏంటి అంటే అవైలబుల్ కాబట్టి. అదే నువ్వు పులి మాంసం తిను, సింహం మాంసం తిను, మరి దాన్ని ఎందుకు చేయట్లేదు నువ్వు? అది కూడా రుచికరంగా ఉంటుందేమో కదా, ట్రై చేయలేదా అంటే ట్రై చేస్తుంది, దానికి నువ్వు పలారం అయిపోతావు. నీకన్నా బలవంతుడి దగ్గరేమో నువ్వు తలంచుకుంటున్నావు లేదా జాగ్రత్త పడుతున్నావు, బలహీనుడినేమో దోపిడీ చేస్తున్నావు కదా. అలా నేను సమాజంలో బాగా డబ్బున్న వాళ్ళు, హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళగలిగిన వాళ్ళు, 2 లక్షలు 3 లక్షలు కోచింగ్కి పెట్టగలిగిన వాళ్ళు, బాగా ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు, హైఫైగా బతకగలిగిన వాళ్ళు, ఎక్కడైనా బతకగలిగిన వాళ్ళు, వ్యాపారమైనా చేయగలిగిన వాళ్ళు, ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, బిజినెస్ మ్యాగ్నెట్ల పిల్లల్ని నేను అసలు టచ్ చేయకూడదని నేను ఇప్పుడు కాదు 24 ఏళ్ళ నుంచి పెట్టినాను. నేను కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి పెట్టినాను. నేను కేవలం తక్కువ ఇంటెలిజెన్స్ ఉండి, తక్కువ డబ్బులు ఉండి, పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లల్ని ఉండి, చిన్న చిన్న జాబులు చిట్ ఫండ్లోనూ ఇంకో బ్యాంక్లోనూ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ రాలేక, ఢిల్లీ వెళ్ళలేక, కోచింగ్ తీసుకోలేక, 2 లక్షలు 3 లక్షలు పెట్టలేక, హైదరాబాద్ హాస్టల్లో ఉండలేక, ఇళ్లల్లో ఉండి మాత్రమే చదవాలి అనుకునే వాళ్ళకి ఎవరైతే అంటే సమాజంలో ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేకపోయే ఒకనొక సెక్షన్స్ ఉంటాయో వాళ్ళకు ఉపయోగపడాలని నా ఉద్దేశం. అని చెప్పి నా దగ్గర ఫీజు తక్కువ ఉంటుంది, నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, ర్యాంక్ కోసం కాదని పదే పదే చెబుతాను, మెంటరింగ్ బాగా చేస్తాను, టెస్టులు బాగా పెడతాను, కోచింగ్ సంబంధించిన కంటెంటో లేకపోతే కనుక టెస్ట్ సిరీసో లేకపోతే కనుక కరెంట్ అఫైర్స్ బాగా ఇస్తాను, నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు ఇలాంటివి పెడతాను. సాధారణంగా నేను ఇక్కడ ఏమవుతుంది, ఇందాక సార్ మనం మాట్లాడుకున్నాం, నాకు ఇది సూట్ కాని వాళ్ళు జాయిన్ అయితే మాత్రం ఇబ్బంది అయిపోతారు. లేదా ఇందాక నేను చెప్పినట్టుగానే ఇక నా దగ్గర సూట్ అయ్యి ఇంకో వేరే చోట దగ్గర జాయిన్ అయినా కూడా వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అందులో సూటబిలిటీ ఆఫ్ ద కోచింగ్ సెంటర్ టు ద స్టూడెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కటి మనకి ఎలాగైతే డ్రెస్ ఫిట్టింగ్ ఉంటుంది,
అందరికీ అన్ని డ్రెస్సులు ఫిట్ అవ్వవు. కొంచెం రోడ్డు మీద మనం వెళ్తుంటే కొంతమంది టీ షర్ట్ వేసుకుంటారు, వాళ్ళకి టీ షర్ట్ పడదు కావాలి. పడదంటే ఆరోగ్యపరంగా కాదు, సూట్ అవ్వదు. ఎబ్బెట్టు అనే పదం వాడతాం, తెలిసిపోతూ ఉంటుంది యాక్చువల్గా. టీ షర్ట్ వాళ్ళది. అదే కొంతమందికి గడ్డం సూట్ కాదు, కావాలంటే చూడండి. కొంతమందికి బొట్టు సూట్ అవుతుంది. ఇట్లా కొన్ని ఫేషియల్ ఫిజికల్ స్ట్రక్చర్స్ వీటిని బట్టి మనం ఎలా అయితే డ్రెస్సెస్ అటైర్స్ సూట్ అవుతాయో, కొంతమందికి వాచ్ సూట్ అవుతుంది, కొంతమంది కళ్ళజోడు సూట్ అవ్వదు, కొంతమందికి జుట్టు ఫేస్ తగ్గపెట్టి సూట్ అవుతుంది, కొంతమందికి అలా. అదొకటే కదా, ఎవ్రీథింగ్. అలాగే ఒక స్టూడెంట్కి కొన్ని కోచింగ్ సెంటర్లు సూట్ కావు, కొన్ని సూట్ అవుతాయి. ఇవన్నీ చెప్పడం ఉద్దేశంతో ఈ ఏడాది నా జూన్ 1 నా బర్త్డే నుంచి ప్రత్యేకంగా నన్ను కలవండి, నన్ను కలిసిన తర్వాత కోచింగ్ ఎక్కడైనా జాయిన్ అవ్వండి. కలవడానికి మీట్ మీ పర్సనల్ ఎంఎంపీ. మీరు నన్ను కలవాలి అంటే హైదరాబాద్ వచ్చి నన్ను కలవచ్చు, టైం తీసుకుని. కలవడం అలా కుదరకపోతే ఓ పని చేయండి, వీడియో కాల్ మాట్లాడదాం. వీడియో కాల్ మీకు కుదరకపోతే ఆడియో కాల్ మాట్లాడదాం. ఇవేమీ కాకపోతే యాప్లో ఒక క్వశ్చనీర్ పెడతాం. అఫ్కోర్స్ నన్ను క్వశ్చనీర్ అనేది లాస్ట్ స్టేజే. ఫస్ట్ నన్ను ఏదో విధంగా మీట్ అయిన తర్వాతనే క్వశ్చనీర్ అనేది. క్వశ్చనీర్ అనేది ఏంటంటే మనకి వ్యక్తిగతమైన ఏ విధమైన అప్రోచ్ లేనిది అది. అందుకని ఫస్ట్ ఇలా నన్ను కలవడము వీడియో కాల్ ద్వారా చేస్తున్నాను. ఇది చాలా ఉద్యమంగా చేయాలని మాత్రం డిసైడ్ అయ్యాను నేను. కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, తీసేసుకున్న వాళ్ళు, ఐఏఎస్కి అవుతారులే అన్న నమ్మకం ఉన్నవాళ్ళు, అవ్వట్లేదని భయపడుతున్న వాళ్ళు, 2 అటెంప్ట్లు ఇచ్చేసిన వాళ్ళు, అటెంప్ట్లు ఇచ్చినా ఫెయిల్ అవుతున్న వాళ్ళు, ఇంతవరకు అసలు కోచింగే తీసుకునే వాళ్ళు, అసలు ఇంతవరకు ఐఏఎస్ అనే ఐడియాయే లేని వాళ్ళు, నాకు ఐఏఎస్ రాదేమో అని ప్రగాఢ విశ్వాసం ఉన్నవాళ్ళు, ఐఏఎస్ నాకు ఎలా వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కలవచ్చు. మీట్ మీ పర్సనల్లీ. రైట్. అయితే మనకున్న టైం లిమిట్లో ఆల్మోస్ట్ నేను అడిగిన క్వశ్చన్స్కి అంతా సరిగ్గా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి వ్యూవర్స్కి, చూసే వాళ్ళకి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నాయో మా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిటీ ఇస్తాం. లేదా 8897826108 అని మా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్లో డౌట్స్ పెట్టండి. ఇంకేంటి, క్లియర్గా నెంబర్ కూడా ఇచ్చేసారు. 8897826108. రైట్. Thank you, sir. Thanks for your time. Thank you.